హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మేమైతే అమెరికాలో అందరూ నిజంగానే బాగున్నాం. సో ఇప్పుడైతే రీసెంట్ గా చాలా న్యూస్లు అయితే వింటున్నారు. సో అంతా నమ్మలేం కానీ మీరైతే అంత భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఈ రోజు మేమందరూ అయితే ఫ్రెండ్స్ అందరూ కలిసి వోజాక్ లేక్స్ కి వచ్చాం అనమాట, లేక్ ఆఫ్ వోజాక్స్. సో ఇప్పుడైతే మనం ఆహా టొంకా అనే ఒక స్టేట్ పార్క్ దగ్గర ఉన్నాం. సో లొకేషన్ అంతా చాలా బాగుంది. సో మీకు చూపిస్తా. యాక్చువల్లీ స్ప్రింగ్ లో అంటే ఇప్పుడు చలి చాలా ఉంది, -1 అలా ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఒక లొకేషన్ కి అయితే మనం వచ్చాం. సో మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూపిస్తా. మనం అయితే చాలా హైట్ లో ఉన్నాం లేక్ ఆఫ్ వోజాక్స్ దగ్గర. అందరూ యాక్చువల్లీ మనం అయితే ఒక 2 hours అయితే జర్నీ చేసి వచ్చాం. సో లొకేషన్ అయితే చూడండి. మనం ఇప్పుడైతే ఆహా టొంకా స్టేట్ పార్క్ అనమాట ఇది. సో మనం ఇక్కడ యాక్చువల్లీ ఈ లేక్ అయితే చూడడానికి వచ్చాం. సో ఇది కంప్లీట్లీ మేము ఇక్కడ పైన ఉన్నాం అనమాట. కింద నుంచి అయితే మనకి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో మన కుర్రోళ్ళందరూ అయితే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు ఇప్పుడైతే. సో ఇక్కడ వ్యూ పాయింట్స్ కానీ ఇక్కడ క్లైమేట్ కానీ ఈ రోజు చాలా సపోర్ట్ చేసింది. సో మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడే ఉన్నారు. అజయ్ గడు, మన సబ్స్క్రైబర్ వర్మ సో బ్రో అయితే ఫ్లోరిడా నుంచి వచ్చాడు. సో ఇంకొక బ్రో పిట్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి వచ్చాడు. అంటే మాకు ఒక 2 hours జర్నీ ఉంటది అనమాట. సో కన్నడ బ్రో. బ్రో కూడా మన కొత్త సబ్స్క్రైబర్ అనమాట. కన్నడ ఫాలో చలి అయితే గట్టిగానే ఉంది. ఇప్పుడే మన కొత్త వ్లాగర్ అయితే ఉన్నాడు ఇక్కడ, యాసిన్ షేక్. ఓకే, టూర్ గైడ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడ మనం చూసినట్టయితే 2 bedroom లో కిచెన్ ఉందన్నమాట. అక్కడ అయిపోయి ఇంకా అదంతా అనమాట. చాలా నీట్ గా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే అప్పుడు చూపిస్తున్నారు అమెరికన్ ఇండియన్స్ అంట. లైక్ స్టార్టింగ్ వచ్చిన ఇండియన్స్ ని రెడ్ ఇండియన్స్ అంటారు. సో సంథింగ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది. సో వన్స్ అపాన్ ఎ టైం ఎలా ఉండేది అనుకుంటా. సో ఇప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంది అసలు చూడడానికి అట. సో ఫాల్ అయితే ఫాల్ కర్రస్ తో ఇంకా చాలా బాగున్నాం. యాక్చువల్లీ నెక్స్ట్ ఇప్పుడు లేక్ ఆఫ్ వోజాక్స్ కి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఏదైతే కింద మనం లేక్ చూసామో అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో ఈ రోజు లైక్ యాక్చువల్లీ 5:30కి సన్సెట్ ఉంది. సో సన్సెట్ అయ్యేలోపు మనం అయితే ఇవన్నీ కవర్ చేయాలి. సో వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ చూడండి, వెనకాల చాలా బాగుంది. చాలా అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ చేతులు నంబైపోతున్నాయి. సో స్పర్శ కూడా తెలియట్లేదు అనమాట. సో నెక్స్ట్ అయితే కిందకి వెళ్దాం, అక్కడికి వెళ్తాం మళ్ళీ. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆహా టొంకా అని ఇచ్చారు. సో డిఫరెంట్ యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయంట. సో అన్నీ మనకు తెలిసినాయి మాక్సిమం. ఏముంది సో ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ లైక్ మా లైట్ హౌస్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం చెక్కతోనే కాబట్టి చాలా బాగా కట్టారు ఈ చెప్పరా. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మొత్తం కంప్లీట్ లేక్ అయితే కనిపిస్తుంది. ఉండండి, మేము వస్తున్నాం. మన కుర్రలు అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. మనం తొందరగా వెళ్ళాలి. కార్ అయితే స్టార్ట్ చేస్తారు. ఏంటి దారి మిస్ ఏమండి? ఏం చెప్తున్నావు బ్రో? చూడు జాయిగా అంత క్లారిటీ లేదు. హెచ్డీ కావాలేమో మనకి. కాటన్ దారు గారు అనుకుంటా. సో ఈయనకి చెయ్యి అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ఉంది, చెయ్యి కాకుండా దీంతోనే యుద్ధం చేసేవారు అనుకుంటా. సో ఇప్పుడు మనం ఇక్కడైతే స్పాట్లో మనకి క్రూజ్లు అయితే ఉన్నాయి 2, లేక్ ఆఫ్ వోజాక్ ఎంబో. ఇదే మనకి ఇక్కడ డ్యాము. యాక్చువల్లీ మనం ఇప్పుడు వచ్చిన లొకేషన్ సన్ రైజ్ బీచ్ అంటారు అనమాట. సో యాక్చువల్లీ మనం వచ్చేటప్పటికే సన్ సెట్ అయితే అయిపోయింది. సో మెయిన్ మ్యాటర్ వచ్చేసి
వజాక్ లేక్స్ అనేది మొత్తం డ్రాగన్ లా ఉంటాయి అనమాట. సో 92 మైల్స్ చాలా లెంత్ ఉంది. సో మనం ఈ రోజు కొంచెం లేట్ గా స్టార్ట్ చేయడం వల్ల అన్ని లొకేషన్స్ అయితే కవర్ చేయలేకపోయాం. సో ఇప్పుడు చూసి ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాలి. మళ్ళీ ఆకలేస్తుంది. షార్క్ ఉంది ఫ్రెండ్స్, నిజంగానే షార్క్ లా ఉంది ఇది. సో ఇక్కడైతే మనం నార్మల్ టైంలో సమ్మర్లో గట్రా వస్తే ఈ క్రూజ్ అనేది ఎక్కచ్చు. ప్రెసెంట్ అయితే మనం ఎక్కలేము అనమాట, బికాస్ క్లైమేట్ చాలా టఫ్గా ఉంది, చాలా చలేస్తుంది. అసలు ఇందాక చూడలేదు ఇంకా యాక్చువల్లీ ఇక్కడ కాల్ కూడా లేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనం వేరే లొకేషన్కి వెళ్ళాలి. సో నైట్ అయిపోయింది కాబట్టి మన కుర్రోళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతున్నారు. యాక్చువల్లీ వచ్చేసి డ్యామ్ మీకు ఫోటోల్లో ఇంకా మంచిగా చూపిస్తా. ఇప్పుడైతే నైట్ అయిపోయింది కాబట్టి ఏం కనిపించట్లేదు. సో అక్కడ చివరి చూడండి, హోటల్స్ అన్ని బాగున్నాయి. ఎందుకంటే 20కేనా? చలికాలం అంటారు కానీ అస్సలు సుఖం లేదండి బాబు. యాక్చువల్లీ మాటకి పాట పాడాల్సి వస్తుంది. సో ఇప్పుడే మళ్ళీ గ్యాస్ స్టేషన్కి వచ్చాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ డౌన్ టౌన్ కి వచ్చాం. యాక్చువల్లీ ఈ రోజు ఏంటంటే సూపర్ బాల్ అని ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో అందరూ ఇంట్రెస్టింగ్ అదే చూస్తున్నారు. సో అమెరికాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాచ్ అనమాట. సో చాలా మంది అనేది చూస్తారు, లైక్ లాడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మొత్తం పబ్లన్నీ అవే మ్యాచ్ చూస్తూ ఉంటారు. సో వీళ్ళు బెట్టింగ్స్ చేస్తూ ఉంటారు మనలాగే. సో ఇప్పుడైతే కలర్ఫుల్ గా ఉంది మన చుట్టుపక్కల. సో అసలు చూద్దాం మ్యాచ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ ఇక్కడ పీపుల్ ఎలా ఫీల్ అవుతున్నారో. సో ప్రతి పబ్ అండ్ క్లబ్ మొత్తం అంతా ఫిల్ అయిపోయి ఉన్నాయి. చూడండి పార్కింగ్ ఎక్కడ మాకైతే దొరకలేదు. సో చివరి ఎక్కడ పెట్టాం అనమాట. మన కుర్రోళ్ళు ఇక్కడ చలిగా ఆగుతున్నారు పాపం. చలి అయితే చాలా గట్టిగా ఉంది. పబ్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా బయట ఏదో వాన పెట్టారు. కింద నుంచి గ్యాస్ వస్తుంది, పైన ఏమో రాళ్ళు పెట్టారు. ఇటు పట్టేసుకున్నారు అది. చింపగా ఇది అది అయినా అంటే అన్నే బోన్లెస్ చికెన్. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికైతే సేఫ్ గా రీచ్ అయ్యాం. సో లేడీస్ అంతా కష్టపడి మా కోసం వంట అయితే వండి పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడ మనకి పప్పుచారు అండ్ రైస్. యాసిన్ బర్త్డే ఉందన్నమాట. పాపం ఆకలా కష్టపడి చాలా నీట్ గా కేక్ అయితే రెడీ చేసింది, హోమ్ మేడ్ కేక్. సో టేస్ట్ అయితే బాగున్నట్టుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1 hour లో యాసిన్ బర్త్డే అయితే ఉందన్నమాట. ఇవి అయితే డైమండ్స్, ఇవి టేస్ట్ బాగుంటాయంట. మ్యాడీ హట్టే వెళ్ళిపోయింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడైతే మనకి పడుకునే టైం అయింది. గుడ్ నైట్, టాటా.